అక్క నమస్తే అక్క. నమస్తే అండి. అక్క రామాయణం ట్రైలర్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? అది యాక్చువల్‌గా టీజర్ చాలా బాగా అనిపించింది. ట్రైలర్ ఇంకా రాలేదు. టీజర్‌కే ఇంత బాగుందంటే సినిమా ఇంకా బాగుంటదేమో అని అనుకుంటున్నాను. బట్ ఈ టీజర్‌లో చూపించినంత సినిమాలో చూపిస్తే చాలా బాగుంటది. దట్టు ఇక్కడ మనకి హనుమంతుడి క్యారెక్టర్ వదలలేదు. అది కొంచెం అందరు డిసప్పాయింట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ ఎవరైతే సారీ ఎవరు అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. బట్ ఇక్కడ దీంట్లో రాముడి క్యారెక్టర్ రణబీర్ కపూర్ కాకుండా మన తెలుగులో మహేష్ బాబు గారు కానీ ఇలా అయితే చాలా బాగుండేది. ఎందుకు మీరు రణబీర్ కపూర్ ని తీసుకున్నారో ఐ డోంట్ నో కానీ బట్ అంతేమీ అడాప్ట్ కాదని అనిపించింది దాంట్లో. అదే అంటే క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే రణవీర్ కపూర్ డామినేట్ చేసినాడు యష్. డెఫినెట్ గా ఖచ్చితంగా, ఎందుకంటే యష్ గారు లుక్స్ కానీ ఆయన మ్యానరిజం కానీ చాలా బాగుంటాయి. కేజీఎఫ్ లోనే మనం చూసాం, కానీ కేజీఎఫ్ కంటే కూడా ఇక్కడ రావణుడు క్యారెక్టర్ లో చాలా బాగా అనిపించింది. ఆయన లుక్స్ చాలా బాగా అనిపించాయి. దట్టు మనకి సీతమ్మ గారి క్యారెక్టర్కి వచ్చే లోపల సాయి పల్లవి గారు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తనకి ఇలాంటి రోల్స్ అయితే ఈజీగా యాప్ట్ అయిపోతాయి అనమాట. చాలా బాగుంది. సీతమ్మ గారి లుక్స్ కూడా చాలా బాగా అనిపించాయి. దట్టు ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, సో రకుల్ ప్రీత్ సింగ్ గారు ఏం పాపం చేశారండి, ఆ శూర్పణఖ క్యారెక్టర్ ఇచ్చారు. అది కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే తన నోస్ చాలా బాగుంటుంది షార్ప్ గా, ఎందుకు శూర్పణఖ క్యారెక్టర్ ఇచ్చేలా చేశారో అయితే నాకు అర్థం కావట్లేదు. అది కొంచెం నచ్చలేదు. దట్టు అయితే ఏదైతే హనుమాన్ది లేదు అంటే అందులో పెట్టలే అని చెప్పేసి మీరు ఏదైతే డిసప్పాయింట్ అయిన అంటున్నారో, ఇప్పుడు దాకా చూపించిన రామాయణ సినిమాలన్నీ కూడాను సగం నుంచే చూపించారు. బట్ ఏంటి దానికన్నా ముందు ఏదైతే పురోహితుడిగా ఉన్న రావణుడు ఆ తర్వాత లంకని ఎలా కబ్జా చేసిండో అట్లా ఆ త్రూన తీసుకొచ్చారు ఇది. అందుకని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ డివైడ్ చేసాం అంటున్నారు. దాని గురించి అవునండి 2 parts ఉన్నాయని చెప్తున్నారు. ఆ 2 parts కూడా 4,000 crores అని చెప్తున్నారు. 4,000 crores పెట్టి ఎందుకు తీస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తక్కువ బడ్జెట్ లో తీయండి, ఎందుకంటే ఈ సినిమా 4,000 crores పెట్టి తీస్తారు. దీనంతా తీసుకొచ్చి మళ్ళీ మన మీద దొబ్బుతారు. అవునా కాదండి చెప్పండి. ఒక రోజు టికెట్ ఫస్ట్ డే నాకు తెలిసి 5,000 పెంచుతారేమో. ఎవరైనా పోగలుగుతామా? రామాయణం అనేది తీస్తున్నప్పుడు జనాలకి మీరు అందరూ రామాయణం గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు తక్కువ బడ్జెట్ లో తీయండి, మాకు తక్కువగా టికెట్లు పెట్టండి. అందుకని ఇలా 4,000 crores అంటే మా మీద ఎంత రుద్దుతారని చాలా భయంగా ఉంది. అది కాకుండా పక్కన పెడితే మీ క్వశ్చన్ మర్చిపోయా. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా సినిమా సగం నుంచి తీసారు తప్ప ఇది ఫుల్ గా తీస్తున్నారని చెప్తున్నారు. బట్ ఎంతవరకు ఏంటనేది మనం సినిమా చూసినాకే చూడాలన్నమాట. ఇంకా మన టీజర్ లోనే కదా, ఇంకా చాలా మంది ఏమన్నారు, ఆల్రెడీ ఆది పురుష్ అనేది వచ్చింది కదా, దానికి దీనికి కంపారిజన్ కూడా అడుగుతున్నారు. బట్ కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ సినిమాది ఆ సినిమాది ఉంటది, ఏ హీరోది ఆ హీరో యాక్టింగ్ ఉంటది అనమాట. కంపారిజన్ ఎప్పుడు పెట్టకండి. ఆ సినిమా లెవెల్ వేరే, ఆ సినిమా స్టోరీ వేరే అనమాట. ఈ సినిమా స్టోరీ వేరే. నాకు తెలిసి రామాయణం మాత్రం మంచిగా తీయబోతున్నారు, మంచిగా ఉంటది అని కూడా అనుకుంటున్నాను. అయితే అందులో ఇంద్రుడితో కూడా ఒక ఫైట్ ఉంది, అందులో ఏదైతే ట్రైలర్ లో చూపించారో అది ఎలా అనిపించింది మీకు? బాగుందండి, అంతా బాగుంది. నేను అది చెప్తున్నాను కదా, టీజర్ ఎంత బాగుందంటే ఇంకా ట్రైలర్ కానీ లేకపోతే ముందు సినిమా కానీ చాలా బాగుంటది అని అనుకుంటున్నాను. కానీ నేను ఒకటే చెప్తున్నాను, తీసేది చేస్తున్నారు కదా, మీరు అయితే ట్రైల్ వేసేస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీయండి రామాయణం అనేది. ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా తీస్తే బాగుంటది ఈ సినిమా నేను కోరుకుంటున్నాను. అందుకనే ఫుల్ గా తీస్తున్నారు. అంటే కుబేరుడిని తరిమి కొట్టి లంకను స్వాధీనం చేసుకుంటా అక్కడ నుంచి చూపిస్తున్నారు. దాని గురించి అదండి చూపిస్తున్నారని మనకు చెప్పారు, కానీ ఫుల్ ట్రైలర్ లో ఫ్లెడ్జ్డ్ చూపిస్తున్నారు. టీజర్ లో చూపించారండి. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కొన్ని సీన్స్ తీసేస్తుంటారండి, అంటే ఇంత టైం డ్యూరేషన్ ఉందా అది ఇది అని చెప్పి. అలా ఏం అనుకోవద్దు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఎట్లా తీసారో ఆ మూవీని అలానే ప్రెజెంట్ చేయండి థియేటర్ లో. అది లేట్ అయినా పర్లేదు, డ్యూరేషన్ ఎక్కువైనా పర్లేదు, మేము ఖచ్చితంగా చూస్తాము. అంతేగాని ఏదో తొందరగా రిలీజ్ చేసేయాలి అని చెప్పి మాత్రం ఎట్లా పడితే అట్లా సినిమా తీసి రిలీజ్ చేయొద్దు. జనాలు మాత్రం డిసప్పాయింట్ చేయొద్దు. థ్యాంక్ యూ.